యేసుక్రీస్తునామములో మీ అందరికీ నా ప్రేమను తెలియజేసుకుంటా ఉన్నానండి. ఇంతవరకు కూడా పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా దేవుని నామాన్ని మహిమపరిచాం. దేవుడు మనతో ఏం మాట్లాడనై ఉన్నాడో, దేవుని మనసులో ఉన్నటువంటి ఆ మాటలను మనం వింటూ ఉండగా ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధగా ఆలకిస్తూ ఏ విషయంలో సరిచేసుకోవాలో, ఏ విషయంలో మనము బలపరచబడాలో, ఆయనలో స్థిరపరచబడాలో అవి మనము నేర్చుకుంటూ ముందుకు సాగుతాం. ఈ సమయంలో ఈనాటి ధ్యానం కోసం వెళ్ళిపోదామండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఆదికాండము 16వ అధ్యాయము 13వ వాక్యాన్ని ఒకసారి మనం గమనిస్తే, ఇంతకు ముందు కూడా మనము చదువుకున్నాం. ఇంతకు ముందు వారం కూడా మనము ధ్యానించాం. ఏమిటి? హాగరు చూచుచున్న దేవుడు అని పేరు పెట్టినట్లుగా చూసాం. ఇంతకు ముందు మనం ధ్యానించిన ధ్యానం ఏమిటంటే, నీవు ఒకవేళ ఎవరి చేత అన్యాయము చేయబడి నీ పరిస్థితి అంతా దుస్థితిగా ఉండి నీ అంతటి నీవు ఎవరికి నీ పరిస్థితి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను చూస్తాడని, అంత మాత్రమే కాకుండా ఇశ్రాయేలు మొరపెట్టినప్పుడు ఆయన వారిని చూశాడు అని, ప్రార్థించినప్పుడు ఆయన ప్రతి ఒక్కరిని చూస్తాడు అని, వారి ప్రార్థనలకు ఆయన చెవియొగ్గుతాడు అని, అంత మాత్రమే కాకుండా ఒక్క ఆత్మ కోసం ఎంతకైనా తెగించే దావీదులాగా ఒక గొర్రె పిల్ల కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి సింహాన్ని చంపడానికి పూనుకున్నాడు, ఎలుగుబంటిని చంపడానికి పూనుకున్నాడు. ఒక్క ఆత్మను రక్షించడానికి మనము ఎంతకైనా తెగించడానికి గనక మనము దేవుని కోసం నిలబడగలిగితే ఖచ్చితంగా ఆయన చూస్తాడు. చూసి ఊరకే ఉండడు. అడవిలో ఉన్నటువంటి దావీదును అభిషేకించి తన ప్రజలైన ఇశ్రాయేలు జనాంగం అంతటి మీద కూడా కొన్ని లక్షల మంది ప్రజల మీద ఆయన రాజుగా నియమించినట్లు ఒక్క ఆత్మ కోసం ప్రయాసపడిన వారిని ఎప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టడు, ఖచ్చితంగా వారిని చూస్తాడు అని మాట్లాడుకున్నాం. అయితే యోసేపును కూడా అన్యాయం చేయబడినప్పుడు చూశాడు. చూసిన దేవుడు ఖచ్చితంగా యోసేపును ఒక ఉన్నతమైన స్థానములో ఉంచినట్లుగా మనం చూసాం. అయితే ఇలాంటి వారిని చూస్తాడు, మరి ఇంకెవరిని చూస్తాడో ఈరోజు చూద్దాం. చాలా మంది అనుకుంటూ ఉంటారు, వారి జీవితాలని ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ వారి జీవిత విధానంలో వారు చేసే ప్రతి పనిలోనూ దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ దేవుని భయము లేకుండా జీవిస్తున్న వారు అనేకులు ఉన్నారు. ఎందుకయ్యా నీవు ఈ విధంగా నీ ఇష్టం వచ్చినట్టు నీవు జీవిస్తున్నావు, నీకు దేవుని భయం లేదా అంటే, వారు చాలా మంది అనుకునే విషయం, మనసులో అనుకునే విషయం ఏమై ఉంటుంది అంటే, నేను తప్పు చేశాను, నిజంగా దేవుడు నన్ను శిక్షించాలి అనుకుంటే నన్ను శిక్షించేవాడే, కానీ ఇంకా నన్ను శిక్షించలేదు అంటే ఆయన క్షమిస్తాడు, ప్రేమగల దేవుడు అని వారు హృదయంలో అనుకుని ఇష్టం వచ్చినట్లుగా వారు ప్రవర్తిస్తూ ఉంటారు. అందుకే ప్రసంగి గ్రంథంలో రాయబడి ఉంది, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రమే కలగపోవుట వారు చూచి భయము విడిచి ప్రజలు హృదయపూర్వకముగా పాపము చేస్తున్నారు అని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రియులారా, అంటే మనము తప్పు చేస్తే ఆ తప్పుకి వెంటనే శిక్ష రాలేదు కాబట్టి ఇక వారు ఇష్టం వచ్చినట్లుగా పాపము చేయడానికి ఏం చేస్తున్నారండి? వండుకుంటున్నారు, వారు చేస్తూ ఉన్నారు. అయితే అలాంటి వారిని ప్రభువు ఖచ్చితంగా చూస్తాడు. ఇక్కడ మనము గమనించినట్లయితే వాక్యంలో ఒక విషయాన్ని మనం గమనిస్తే, కయ్యూన్ని ఒకసారి మనం గమనించినట్లయితే ఆదికాండం 4వ అధ్యాయంలోనే కయ్యూను ఉంటాడు. గమనించండి, గమనించిన పిల్లలు మనం గమనిస్తే కయ్యూను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కయ్యూను హేబేలు ఇద్దరు సొంత అన్నదమ్ములు. అయితే ఇద్దరు కూడా దేవునికి అర్పణను తీసుకొచ్చారు. హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు, కయ్యూను అర్పణ దేవుడు అంగీకరించలేదు. అయితే ఎప్పుడైతే దేవుడు కయ్యూను అర్పణను అంగీకరించలేదో తమ్ముడు మీద ద్వేషాన్ని పెంచుకున్నాడు.
అసూయని పెంచుకున్నాడు, పగను పెంచుకున్నాడు, కోపాన్ని పెంచుకున్నాడు, కక్షను పెంచుకున్నాడు. అయితే సమయం కోసం చూశాడు. ఆ సమయం కోసం చూసిన తర్వాత ఒంటరిగా హేబేలుని కలుసుకున్నాడు. అయితే తల్లిదండ్రుల దగ్గరలో లేరు. భూమి మీద అప్పటికి ఉన్నది నలుగురు మనుషులు. ఎవరయ్యా వారంటే ఆదాము, హవ్వ, వారి ఇద్దరి సంతానమైనటువంటి కయీను, హేబేలు. వీరి నలుగురే ఉన్నారు కాబట్టి తల్లిదండ్రులు ఎలాగో చూడడం లేదు. కాబట్టి తమ్ముడు ఒక్కడే ఉన్నాడని తమ్ముడి మీద పడి చంపేశాడు. ఏమండి, ఇక ఉన్నది ఇద్దరే, ఇద్దరిలో ఒకరిని చంపేశాడు. ఇంకా చూసిన వారు ఎవరు లేరు, నా తల్లిదండ్రులు ఎవరు దగ్గరలో లేరు అని కయ్యను అనుకున్నాడు. మనలో చాలా మంది ఇదే చేస్తూ ఉంటారండి. మా తల్లిదండ్రులు ఇక్కడ లేరు. చాలా మంది చదువుకోవడానికి వెళ్ళినప్పుడు, లేకపోతే వేరే వేరే పనులు చేస్తూ ఉన్నప్పుడు, మా తల్లిదండ్రులు ఇక్కడ లేరు, మా పెద్దవారు ఇక్కడ లేరు, మాకు సంబంధించిన వారు ఇక్కడ ఎవరు లేరు కాబట్టి నేను ఏమి చేసినా కూడా ఎవరికి తెలియదు అని చాలా మంది అనుకుంటారు. అనుకుని వారికి నచ్చినట్లుగా, వారికి ఇష్టం వచ్చినట్లుగా, దేవునికి విరోధంగా, దేవుని భయం లేకుండా పాపము చేస్తున్నట్లుగా, పాపములో పడిపోయినట్లుగా, ఏమండి, చాలా చాలా రకాలుగా మనము చూస్తూ ఉంటాం. దానికి కారణం ఏమిటంటే, వారు అనుకునే విషయం ఏమిటంటే, ఇక్కడ ఎవరు లేరు, నన్ను చూసేవారు ఎవరు లేరు, నేను చేసింది నా వాళ్ళకి తెలిసే అవకాశమే లేదు, కాబట్టి నేను ఏమైనా చేయొచ్చు అని వారు ఇష్టం వచ్చినట్లుగా చేస్తూ ఉంటారు. ప్రియులారా, కొన్నిసార్లు చాలా మంది ఏమండి పాపము చేస్తూ ఉంటారు. ఆ పాపం చేసినప్పుడు ఇంకెవరూ లేరు, మనం మాత్రమే ఉన్నామని అనుకుంటూ ఉంటారు. దయచేసి గమనించండి, దేవుని కనులు, సృష్టికర్త అయినటువంటి దేవుని కనులు, యేసయ్య కనులు లోకమంతా సంచారము చూస్తూ ఉంటాయి. ఆయన కనుదృష్టి లోకమంతా సంచారము చేస్తూ ఉంటుంది. ఆయన కునుకడు, నిద్రపోడు. ఓకే, ఈ సమయంలో దేవుడు పడుకుంటాడేమో, ఈ సమయంలో దేవుడు నిద్రపోతాడేమో, మనం పాపం చేస్తే ఆయన కూడా చూడడేమోలే, మనం తెల్లవారు లెక్సి లే 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 అని నిద్ర లే అని మనం లేపాల్సిన పరిస్థితి ఉంటుందేమో అని ఒకవేళ నువ్వు అనుకుంటే చాలా పొరపాటు పడినట్టే. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, కనీసం కునుకు కూడా వేయడు ఆయన. కనుక ప్రతి క్షణము కూడా ప్రతి ఒక్కరిని ఆయన గమనిస్తూనే ఉంటాడు. ఎప్పుడైతే కయ్యను తనకి ఇష్టం వచ్చినట్లుగా తన తమ్ముడి మీద పడి చంపేసి అంతా నాశనం చేశాడు. ఇక తల్లిదండ్రులు అడిగితే ఏమని చెప్తాం అనుకున్నాడండి, ఏమో నాకు తెలియదు, పొద్దున పొలానికి వెళ్ళాడు కానీ మరి నాకు కూడా కనిపించలేదని మళ్ళీ ఒక అబద్ధం చెప్పడానికి నిర్ణయించుకున్నాడో ఏమో, అక్కడ వ్రాయబడలేదు. మరి ఇక జరిగేది అదే కదా, ఇంకెవరు చూడలేదు కదా. అయితే చూసేవాడు చూశాడు, హల్లెలూయా. చూడాల్సిన వాడు చూశాడు, హల్లెలూయా. ఒకవేళ మనుషులు చూస్తే వారిని మభ్యపెట్టొచ్చు, ఇంకెవరైనా చూస్తే ఏమండి డబ్బిచ్చి వారిని మభ్యపెట్టొచ్చు, ఒక వస్తువు ఇచ్చి వారిని మభ్యపెట్టొచ్చు. కానీ ధనానికి, ఇందాక సేవకురాలు చూసినట్లుగా లంచగొండితనానికి, వాటికి వేటికి లోబడిని ఒక దేవాది దేవుడు ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన చూస్తూ ఉన్నాడు. జాగ్రత్త ప్రియులారా, మన బాధల్ని చూస్తాడు, మన కష్టాన్ని చూస్తాడు, మన ఇరుకుల్ని చూస్తాడు. మనము ప్రార్థన చేస్తే మనం ప్రార్థన చేసే ఆ పరిస్థితిని చూస్తాడు, ఆ అంశాన్ని చూస్తాడు, దానికి కార్యం చేస్తాడు. కానీ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నా కూడా మనల్ని ఖచ్చితంగా ఆయన చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, కయ్యని చూశాడండి దేవుడు. కయ్యని దగ్గరికి వచ్చాడు. కయ్యను, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడంటే, వచ్చింది ఎవరో తెలుసు. ఎందుకంటే ఆదాముకు దేవుడు ఏంటో తెలుసు, అవ్వకు దేవుడు ఏంటో తెలుసు. కాబట్టి ఖచ్చితంగా వారి పిల్లలకు కూడా దేవుడు ఎవరై ఉంటారు, ఏమై ఉంటారు అన్న విషయం ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టే కదా బలి అర్పించారు. వారి యొక్క అర్పణను దేవునికి అర్పించారు. అంటే దేవుడు అంటే ఏమిటో తెలుసు, దేవుడు అంటే ఎవరో తెలుసు, దేవుడు ఖచ్చితంగా మనల్ని చూస్తాడు అని తెలుసు కదా. అంటే ఇప్పుడు నన్ను వచ్చి నా తమ్ముడు గురించి అడుగుతుంది ఎవరో కూడా కయ్యూనికి ఏం తెలుసండి, ఖచ్చితంగా దేవుడని తెలుసు. హల్లెలూయా. ఎప్పుడైతే కయ్యూనుని
హేబేలు కోసం అడిగితే వచ్చింది దేవుడని తెలిసినప్పుడు ఏం చేయాలి? వెంటనే పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడకుండా నేనేమైనా నా తమ్ముడికి కావాలి వాడినా, నువ్వేమైనా నా తమ్ముడికి కాపలా పెట్టావా, వాడు ఎక్కడున్నాడు, ఏం చేశాడు, ఏమైపోయాడు నేను నీకు చెప్పడానికి, నేను అడగడానికని తిరిగి మాట్లాడాడు. దేవుడు అంటాడు, హేబేలు రక్తం నేల నుంచి నాకు మొరపెడతా ఉంది, నువ్వెందుకు నీ తమ్ముడైన హేబేలు మీద పడి చంపేశావు అని అడిగితే, గమనించండి ప్రియులారా, అతని దగ్గర ఏ మాత్రము కూడా సమాధానము లేదు ప్రియులారా. అందుకే మనము చేయనుద్దేశించిన కీడు చేయడానికే పూనుకుంటున్నామా, మానివేయడానికి మనం ఇష్టపడుతున్నామా? ఎవరు చూడడం లేదు కాబట్టి ఎవరికైనా మనం కీడు చేయాలని తలంచినప్పుడు, ఎవరికైనా మనము వారి నాశనాన్ని కోరుకోవాలని తలంచి మనము చేస్తా ఉన్న పని మనుషులు ఎవరు చూడలేదని, మన బంధువులు ఎవరు చూడలేదని, మన చుట్టుపక్కల ఇరుగు పొరుగు వారు ఎవరు చూడడం లేదని, ఒకవేళ నీవు గనక నీ ఇష్టం వచ్చినట్లు నీవు చేయను ఉద్దేశించినటువంటి కీడు చేసి ఉంటే ఖచ్చితంగా చూసేవాడు చూస్తున్నాడు. హల్లెలూయా. కయ్యూనుని ప్రశ్నించినట్లు ఒక దినాన నిన్ను నన్ను కూడా దేవుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు. నీవు చేసిన పనేంటి, పలానా రోజు పలానా సమయంలో నీవు పలానా చోట నీవు చేసిన పని ఏమిటి అని ఖచ్చితంగా దేవుడు నిన్ను ప్రశ్నిస్తాడు. జాగ్రత్త ప్రియులారా. అంత మాత్రమే కాదు, చూడండి, నీవు సమాధానం కోసం ప్రయత్నిస్తున్నావా, సమాధానం కోల్పోవడానికి ప్రయత్నిస్తున్నావా? వాక్యము ఈ విధంగా సెలవిస్తా ఉంది. ఏమనంటే సమాధానాన్ని వెదకి వెంటాడాలి అంట. సమాధానము అంటే ఏమిటండి? దేవుడు నరవతెరిగా మనిషి రూపంలో మనిషి కుమారుడిగా దేవాది దేవుడైన వాడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మనిషికిను ఆ మహిమ స్వరూపుడైన మహిమ రూపుడైనటువంటి దేవాది దేవునికి మధ్యలో ఉన్నటువంటి ఆ సమాధానం కోల్పోబడింది. ఎందుకని? ఆదాము తప్పు చేశాడు. తర్వాత మనుషులందరూ కూడా సమాధానాన్ని వెదకి వెంటాడుతారేమో అని చూస్తున్నాడు. కానీ ప్రజలు ఎప్పటికప్పుడు పాపంలో పడిపోతూనే ఉన్నారు, దేవునికి దూరం అవుతూనే ఉన్నారు. కాబట్టి చూడండి, ఆయన సమాధానకర్తగా ఈ లోకానికి రావాల్సిన అవసరం వచ్చింది. ఎందుకని అవసరం వచ్చింది అంటే అక్కడ రాయబడిన మాట, సమాధానాన్ని మనం ఏం చేయాలని వెదకాలంట. అంటే మనకి దేవునికి మధ్యలో సమాధానం ఎప్పుడు కోల్పోయింది, ఎక్కడ కోల్పోయింది, ఎలా కోల్పోయింది అన్న విషయాన్ని మనం ఏం చేయాలి? పరీక్షించాలి, పరిశీలించాలి, పరిశోధించాలి, దాన్ని వెదకాలి. దేవుడికి ఆ విషయాలు తెలుసు కాబట్టి ఇక మనిషి రూపంలో మనం వెళ్ళి వీళ్ళ పాపం నిమిత్తం ప్రాయశ్చిత్తము చేస్తే తప్ప వీరికి విమోచన కలగదు. కాబట్టి సమాధానం రాదు. కాబట్టి ఆయనే సమాధానకర్తగా మన మధ్యానికి దిగి వచ్చాడు. అందుకే ఆయనకి పెట్టబడిన పేర్లలో, అక్కడ ఆయన జనాన్ని రాస్తున్నప్పుడు ఆయనకి పెట్టబడిన పేర్లలో ఒక పేరేంటండి? సమాధాన అధిపతి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధాన అధిపతి అని ఆయనకు పేర్లు పెట్టబడును అని లేఖనాలు రాయబడినాయి. కనుక సమాధానం ఎలా కోల్పోయింది? కొన్నిసార్లు మన సొంత ఇంట్లో ఉన్న వారితోనే సమాధానం కోల్పోతూ ఉంటాం పిల్లరా. భార్య భర్తలు సమాధానాన్ని కోల్పోతారు. ఏమండి? అత్త కోడళ్ళు సమాధానాన్ని కోల్పోతారు. తండ్రి కొడుకులు సమాధానాన్ని కోల్పోతారు. అక్క చెల్లెళ్ళు సమాధానాన్ని కోల్పోతారు. పక్కన ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారితో సమాధానం కోల్పోతారు. బంధువులతో, రక్త సంబంధులతో సమాధానాన్ని కోల్పోతారు. కొన్నిసార్లు మనం చేసే పనిలో ఆ పని చేసే వారితో సమాధానాన్ని కోల్పోతూ ఉంటాం. గమనించండి, ఎక్కడ మనం సమాధానాన్ని కోల్పోయాం? ఏ పని చేయడం ద్వారా సమాధానాన్ని మనం కోల్పోయాం? ఏ విధంగా మనం దాన్ని కోల్పోవాల్సి వచ్చిందో మనము దాన్ని, ఆ విషయాన్ని, ఆ కారణాన్ని ఏమి చేయమంటున్నాడండి? వెదకాలంట. దాన్ని వెతికి ఏం చేయాలండి? అది మనకి దొరకదు, వేటాడాలి. ఏమండి? వెంట పడుతున్నాము అంటే అది మన దగ్గరికి రాదు, వెంట పడుతున్నాము అంటే అది మనకి దొరకదు. కనుక ఎక్కడ మనం సమాధానం కోల్పోయామో
దాన్ని ఏం చేయాలండి? వెతకాలి. వెతికిన తర్వాత ఓహో పలానా చోట మనం సమాధానాన్ని కోల్పోయాం కాబట్టి ఓకే పలానా దగ్గర సమాధానం కోల్పోయాం. అయితే మళ్ళా వాళ్ళు అదే స్థలానికి వస్తే నేను ఖచ్చితంగా సమాధాన పడతా అంటే అవదంట. లేఖనాలు ఏం చెబుతున్నాయండి? సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడాలి. వెతికావు పలానా చోట పలానా విధంగా పలానా వారితో పలానా మాట మాట్లాడడం ద్వారా సమాధానం కోల్పోయాం, పలానా పని చేయడం ద్వారా సమాధానం కోల్పోయాం ఏమండి. లేకపోతే ఈ విధంగా నేను ప్రవర్తించడం వల్ల వాళ్ళకి నాకు మధ్యలో సమాధాన అగాధం ఏర్పడింది అని నువ్వు వెతికావు. వెతికిన తర్వాత ఏం చేయాలి? వారితో సమాధాన పడడానికి వెంటాడాలి. సమాధానాన్ని వెతికిన తర్వాత దాన్ని వెంటాడాలి. ఎలాగైనా మనమే వారి దగ్గరికి వెళ్ళి ఏం చేయమంటున్నాడండి? సమాధాన పడవలసిన అవసరత ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎవరైనా అసమాధానముగా ఉన్నారు అంటే ఖచ్చితంగా మేము వారికి చెప్పే మాట ఏంటంటే, అమ్మా నువ్వే ఒకసారి, లేకపోతే నాన్న నువ్వే ఒకసారి తగ్గించుకుని ఒకసారి వెళ్ళి ఏం చేయాలండి? సమాధాన పడాలి. ఒకసారి నువ్వే మాట్లాడాలి. నీ తప్పున్నా నువ్వే మాట్లాడాలి. ఒకవేళ నీ తప్పు లేకపోయినా నువ్వే మాట్లాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటాడు, సాధ్యమైతే అందరితో సమాధానముగా ఉండండి, పరిశుద్ధులతో మాత్రమే సహవాసం చేయాలి. మనం ఎక్కువగా ఎవరితో కలవాలి, మనం ఎక్కువగా ఎవరితో సహవాసం చేయాలి, మనం ఎక్కువగా ఎవరితో మాట్లాడాలి, మనం ఎక్కువగా ఎవరితో మన ఆలోచనలు పంచుకోవాలంటే పరిశుద్ధులతో మాత్రమే పంచుకోవాలి. కానీ అందరితోనూ ఏం చేయాలి? సమాధానముగా ఉండాలి. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వాక్యంలో మనం చూస్తే, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతారు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా? సమాధాన పరచువారు ధన్యులు. ఇది ఎవరు చెప్తున్నారు తెలుసా? సాక్షాత్తు ప్రభు అయిన యేసయ్య ఆయన యొక్క కొండ ప్రసంగం ప్రారంభ వాక్యాలండి ఇవి. ఎవరు ధన్యులు, ఎవరు ధన్యులు, ఎవరు ధన్యులు అని చెప్పుకొస్తూ సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులుగా పిలువబడతారు. అందుకే మేము దేవుని కుమారులు అని పిలువబడాలి అంటే, వాక్యంగా నెరవేర్చబడాలి అంటే ఖచ్చితంగా ఏమి చేయాలి? ఎక్కడ ఇద్దరు అసమాధానంగా ఉన్నారని మాకు తెలిస్తే వారి మధ్యలో సమాధానపరిచి మరలా వారిని జత చేయాలి తప్ప వారి మధ్యలో ఇంకొక పుల్ల పెట్టి, వారి మధ్యలో కొంచెం పెట్రోల్ వేసి, వారి మధ్యలో ఇంకొంచెం కిరోసిన్ పోసి ఏమండి వారిని ఇంకా వేరు చేయకూడదు, వేరుపరచకూడదు, దూరపరచకూడదు. మనకు శక్యమైనంత వీలైనంతగా మనము వారిని సమాధానపరిచి మరలా కలవడానికి మనం ప్రయత్నించాలి. ఏమండి తప్పులు చేయని వారు ఎవరుంటారు? పొరపాట్లు చేయని వారు ఎవరుంటారు? పొరపాటు మాట్లాడిన వారు ఎవరుంటారు? పోనీ వారు తెలుసో తెలియకో మన పట్ల ఆ విధంగా ప్రవర్తించారా? మనం ఏమైనా ఒక మాట అన్నారా? పర్వాలేదు, దేవుడు చూసుకుంటాడు. మనమే కనుక వెళ్ళి ఆయన వారితో సమాధాన పడితే దేవుడు నా కుమార్తె ఈరోజు ఎంత గొప్ప కార్యం చేసింది, నా కుమారుడు ఈరోజు ఎంత గొప్ప కార్యం చేశాడని ఆయన ఎంతో సంతోషంగా ఆయన సంతోషిస్తూ ఉంటాడు. హల్లెలూయా. కనుక మనం సమాధానాన్ని కోల్పోయాడు. కయ్యను ఏం చేశాడండి? తన తమ్ముడితో సమాధానాన్ని కోల్పోయాడు. తమ్ముడు నీ అర్పణ అంగీకరించాడు దేవుడు, నా అర్పణ అంగీకరించలేదు. నువ్వు ఒకేసారి పెట్టావు, నేను ఒకేసారి అర్పించా. మరి నీ అర్పణ అంగీకరించడానికి కారణం ఏంటి? నా అర్పణ అంగీకరించబడడానికి కారణం ఏంటి అని తన తమ్ముడితో ఒక్క మాట మాట్లాడితే అయిపోయేది కదండి. కానీ సమాధాన పడకుండా, సమాధానంగా మాట్లాడకుండా తన తమ్ముడు ఒంటరిగా ఉన్నాడని వెంటనే వెళ్ళి చంపేశాడు. కనుక గమనించండి ప్రియులారా, చూసేవాడు చూస్తున్నాడు. ఖచ్చితంగా తగిన సమయంలో మనల్ని కయ్యీని ప్రశ్నించినట్లు మనల్ని కూడా ఆయన ప్రశ్నిస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది ప్రియులారా. అంత మాత్రమే కాదు, నీవు ప్రేమించే వారిని కూడా ద్వేషిస్తున్నావా? కొన్నిసార్లు అసలు నువ్వు ప్రేమించాలి. కయ్యూను వాస్తవానికి తన తమ్ముడిని ఏం చేయాలండి? ప్రేమించాలి. యోసేపును వారి అన్నలు ఏం చేయాలి? ప్రేమించాలి. కానీ వారు ఏం చేశారండి? రెండు చోట్ల కూడా వారు ఏం చేశారు? ద్వేషించారు.
ఎందుకని ద్వేషించారంటే అసూయ. వీడు నాకన్నా దేవునికి ఇష్టడైపోతాడేమో, వీడు నాకన్నా ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిపోతాడేమో. చాలా సంఘాల్లో, మన సంఘాల్లో కూడా చాలా మంది విశ్వాసులు ఒకరంటే ఒకరికి పడదు, ఒకరి మీద ఒకరికి అసూయ కలిగి ఉంటారు. వాస్తవానికి సంఘంలో చేర్చబడిన తర్వాత అందరూ కూడా యేసు రక్తము చేత కడగబడిన వారే. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎవరి సంఘమయ్యా అంటే పిలవడానికి ఒక పేరు ఉండాలి తప్ప వాస్తవానికి ఇది ఎవరి సంఘం అండి? క్రీస్తు సంఘం. సంఘము క్రీస్తుది, నాది కాదు, మీది కాదు. సంఘము క్రీస్తుది. కానీ సంఘం పిలవడానికి ఒక పేరు ఉండాలి కాబట్టి ఒక పేరు పెట్టుకుంటామండి. కనుక గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఏ మాత్రము కూడా వాస్తవానికి ప్రేమించవలసినటువంటి సహోదరుల్లో ఒకవేళ దైవజనుడు అమ్మా నువ్వు చాలా మంచి పని చేసావమ్మా, చక్కగా పరిచయం చేసావమ్మా అన్నారు అనుకోండి, వెంటనే పక్కన ఆవిడకి వచ్చేస్తుంది. ఆవిడనైతే పొగుడుతాడు, నన్నైతే పొగడు. పాస్టర్ కంటే ఎప్పుడు ఆవిడనే పొగుడుతాడు, ఎప్పుడు ఈవిడనే పొగుడుతాడు, లేకపోతే ఎప్పుడు ఆయన్నే వెంటేసుకుని తిరుగుతాడు. అరే ఆయన్నే వెంటేసుకుని తిరుగుతాడంటే నీలో కూడా నమ్మకత్వం కనబడితే ఖచ్చితంగా ఏమొస్తుందండి? నిన్ను పలకరిస్తారు, నీతో కూడా ప్రేమగా ఉంటారు. వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తున్నారు అంటే వాళ్ళంటేనే ఇష్టమని కాదండి దైవజనుడికి, నీవు కూడా ఇష్టమే. వాళ్ళు ఆ సమయంలో పరిచయం చేశారు కాబట్టి పరిచయం చేసిన వాడికి కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది. గమనించండి పిల్లరా. అలాగని పక్షపాతము కాదు. వాస్తవానికి దైవజనుల్లో పక్షపాతం ఉంటే అది ఖచ్చితంగా దైవజనుడు సరి చేసుకోవాల్సిన విషయమే. దైవజనులు ఏ పక్షపాతము లేకుండా ఎవరు పరిచయం చేసినా కూడా వారిని ప్రోత్సహిస్తూ వారిని అభినందిస్తే ఖచ్చితంగా మనము కూడా ఆయన్ని అభినందించాలి. అది దైవజనుడికి ఉన్నటువంటి మంచి లక్షణం. చాలా మంది దైవజనులు కూడా ఈ విధంగానే ఉంటారండి. ఎవరు పరిచయం చేస్తారో వాళ్ళని ఇంకా తిడుతూ, ఏ పరిచయం చేయకపోయినా పైన మాట్లాడుకుంటూ ఆ కళ్ళపల్లి కబుర్లు చెప్పే వారితోనే ఎక్కువ ఉంటారు. ఎందుకంటే వారి ద్వారా కలిగే ప్రయోజనాలు నానా విధములు. ఇక మనకి తెలిసిన విషయాలే కనుక మనము లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కనుక దైవజనుడు ఆ విధంగా ఉండకూడదు, విశ్వాసులు కూడా ఉండకూడదు. ప్రేమించే వారి మీద ద్వేషాన్ని మనము కలిగి ఉండకూడదు. ప్రేమించే వారిని ఖచ్చితంగా ప్రేమించాలి. దేవుని లేఖనం చెబుతుంది, నీ శత్రువుని నీవు ప్రేమించమని చెప్తుంది. మన శత్రువునే ప్రేమించమంటే మన తోటి సహోదరుణ్ణి మనము ద్వేషించడం న్యాయమా, వాక్యానుసారమా? ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా గమనించండి, గమనించండి. మనము ప్రేమించవలసింది ఎవరిని? శత్రువునే ప్రేమించమన్నాడు దేవుడు. అంటే మన తోటి వారిని కూడా ఖచ్చితంగా మనము ప్రేమించాలి. మన ఇరుగు పొరుగు వారిని కూడా ప్రేమించాలి. వారి కోసం ప్రార్థన చేయాలి. నీ శత్రువుల నిమిత్తం నీవు ప్రార్థన చేయమన్నాడు. వారి కోసం ప్రార్థన చేయాలి. అది దేవుని చిత్తం, దేవునికి ఇష్టం. దేవునికి ఇష్టమైన పనులు చేస్తూ మనము ముందుకు కొనసాగే వారముగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. అంత మాత్రమే కాదు, ఇక్కడ చూడండి, ఒకవేళ కనుక మనం ప్రేమించవలసిన వారిని, అంటే సంఘములో ఉన్న వారందరూ కూడా సహోదరులు సహోదరులు, అన్నలు అక్కలు, ఏమండి మన తోబుట్టువులు కూడా అన్నలు అక్కలు ఉంటారు. వారిని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ఏ మాత్రము కూడా ద్వేషించకూడదు. హల్లెలూయా. ఒకవేళ మనము గనక ద్వేషిస్తేనంట, మనము ప్రేమించవలసిన వారిని ప్రేమించకుండా ద్వేషిస్తే, మన సొంత అన్నదమ్ములను ప్రేమించకుండా ద్వేషిస్తే ఏమండి దేనితో సమానమో చెప్పనా? ఒక నరహత్య చేసిన వాడితో సమానమంట. అంటే ఒక మనిషిని కత్తితోనో ఏదో ఒక రకంగా చంపేస్తే అది మంచి పని అండి. వాడు ఏం చంపాడు రా మనిషిని అని అంటామండి. వాడు ఎంత పాపం చేశాడు, ఎంత తప్పు చేశాడు, వీడు మనిషా మృగమా అని అడుగుతాం. అంతే కదండి. మనిషి జాబితాలో వాడిని పెట్టడానికి కూడా మనము ఇష్టపడం. ఎందుకని? మృగమే కర్కశంగా క్రూరత్వంగా మనుషుల్ని ఇష్టం వచ్చినట్లు చంపేస్తుంది. తన తోటి జంతువుని ఇష్టం వచ్చినట్లు చంపేస్తుంది. పిల్లరా, మరి ఒక మనిషిని చంపితే మనం మంచివాడు అనవు కదా. మరి ఇక్కడ లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యంలో దేవుని లేఖనం ఏ విధంగా సెలవిస్తూ ఉంది? ఏమనయ్యా అంటే,
యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యం, సహోదరుని ద్వేషిస్తే నరహత్య చేసినట్లే. నువ్వు నరహత్య చేయాలంటే ఒక కత్తి పట్టుకుని ఎవరిని చంపాల్సిన అవసరం లేదండి. నీ సహోదరుని కనుక నీవు ప్రేమించకుండా ద్వేషిస్తే ఏం చేసినట్లు అంట? నరహత్య చేసినట్లు. మా వాక్యాన్ని చదువుతావా? 3:15. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. కనుక గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నరహంతకుడివి అవ్వకుండా ఉండాలి అంటే, నరహంతకుడు ఎక్కడ ప్రవేశం లేదండి? పరలోకంలో నరహంతకులకి ప్రవేశము లేదు. వ్యభిచారులకి, విగ్రహారాధికులకి, అబద్ధికులకి, నరహంతకులకి, వీరందరికీ కూడా పరలోకములు ప్రవేశము లేదు. నిత్యము మండుచున్న అగ్నిగుండములు మాత్రమే వారికి ప్రవేశం ఉంటుందని ప్రకటన గ్రంథంలో ఖరాఖండిగా చెప్పేశాడు. అంటే మనం మనిషిని చంపలేదు, కానీ మన సహోదరుని మనం ప్రేమించకుండా ద్వేషిస్తున్నాము కాబట్టి మనం ఏ కోవలకు వెళ్ళినట్లండి? నరహత్య చేసినట్లే. కనుక ఈ క్షణం నుంచి మనము మన సహోదరుల్ని ద్వేషించకుండా, అసూయ పడకుండా మనం ఏం చేయాలండి? ఇష్టపడాలి. వారు దేవుడు దీవిస్తే, వారు ఇష్టం వచ్చినట్టుగా లోకానుసారంగా జీవించినా, వారు ఎలా జీవించినా, ఒకవేళ దేవుడు కనుక వారిని దీవించి ఆశీర్వదిస్తే, లేకపోతే వారు ఒక మంచి స్థానంలో ఉంటే, మనం వారి పట్ల అసూయను చూపకూడదు, ద్వేషాన్ని పెంచుకోకూడదు. ఎందుకంటే ద్వేషం ఉంటేనే అసూయ వస్తుంది. కనుక ఈ రెండు కనుక మనం కలిగి ఉన్నామంటే మనము నరహత్య చేసినట్లే, దేవుని దృష్టిలో నరహత్య చేసినట్లే. అందుకే కొత్త నిబంధన గ్రంథంలో దేవుడు అంటాడు, యేసయ్య అంటాడు, ఒక మనిషిని వ్యభిచారం చేస్తే, శారీరకంగా వ్యభిచారం చేస్తేనే వ్యభిచారము కాదంట, మోహపు చూపు చూస్తేనే నీవు హృదయంలో వ్యభిచరించినట్లే అని అంటాడు. అంటే శారీరకంగా వ్యభిచారం చేయవలసిన లేదండి. ఆ యొక్క వ్యక్తిని మనము మోహపు చూపు చూస్తేనే ఏం చేసినట్లు? హృదయంలో వ్యభిచారం చేసినట్లే. అంటే మనము కూడా వ్యభిచారుల గుంపులోకి వెళ్ళిపోతాం, పరలోకంలో ప్రవేశం ఉండదు. ఇక్కడ కూడా సహోదరుని ప్రేమించకుండా ద్వేషిస్తే, అసూయ పడితే, ఏమండి, అసూయ పడినా కూడా మనము నరహత్య చేసిన వారి గుంపులో కలిసిపోతాం, నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతాం. కనుక గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరుని ప్రేమించాలి, సహోదరులతో సమాధాన పడాలి. అందుకే మేము చాలా సార్లు వాళ్ళు విసుక్కుంటారని తెలిసినా కూడా చాలా మందికి మేము చెబుతాం, అమ్మా అయ్యా మీరు వెళ్ళి సమాధాన పడ్డారా, మీరు వెళ్ళి వారితో మాట్లాడారా, వారికి మీకు ఉన్నటువంటి ఆ యొక్క అసమాధానం తొలగిపోవాలి. నేను ప్రతిసారి వెళ్ళి వాళ్ళని పలకరించాల్సిన అవసరం లేదు, కానీ ఒక్కసారి మీరు వెళ్ళి వాళ్ళతో సమాధాన పడి రండి, ఒక్క మాట మాట్లాడి రండి, చాలు, దేవుని లేఖనం నెరవేర్చబడుతుంది. ఇక ప్రతిసారి వాళ్ళు వస్తే పలకండి, లేకపోతే లేదు, కానీ మీరంతటా మీరే వెళ్ళండి అమ్మా, సమాధానాన్ని వెతికి వెంటాడమని దేవుని లేఖనం సెలవిస్తుందని మేము చెబుతూ ఉంటాం. అయ్యగారేంటి, లేకపోతే పాస్టర్ గారేంటి 10 సార్లు చెప్తారు, మాకు మాత్రం తెలవదా, మాకు వీలైతే మేము వెళ్ళమా అని వాళ్ళు అనుకోవచ్చు కాక, కానీ దేవుని లేఖనము నెరవేర్చబడాలంటే వాడు దుష్టుడు ఏమాత్రము కూడా వాక్యాన్ని మనుషులు నెరవేర్చనివ్వకుండా వాడు ఆటంకాలు పరుస్తూ ఉంటాడు, అడ్డులు పెడతా ఉంటాడు, ఏదో ఒక సాకు చెప్పిస్తూ ఉంటాడు. కాబట్టి వాటిని పదే పదే దేవుని వాక్యాన్ని వారి నోట్లు, వారి చెవుల్లో వినబడేలాగా, మారుమోగేలాగా మాట్లాడితే ఖచ్చితంగా ఆ దుష్టుని యొక్క కార్యాలు జయించి ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం వారి జీవితంలో నెరవేర్చబడడానికి అవకాశం ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఎదుటి వ్యక్తి పేరు చెబితే, కొన్నిసార్లు ఎదుటి వ్యక్తి పేరు చెప్తారండి, ఫలానా వ్యక్తి పేరు అని చెప్పామంటే చాలు, ఇక మన మనస్సులో వేరొక రకమైన ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి, వేరే రకమైన భావనలు కలుగుతూ ఉంటాయి. ఇదంతా దేనికి వస్తుంది? ఆ మనిషి అంటే మనకి ద్వేషం, ఇష్టం లేదు, ఆ మనిషి అంటే అసహ్యం. కనుక ఎదుటి వ్యక్తుల గురించి ఆ పేరు చెప్పగానే మనలో ఒక రకమైన అసూయ, ద్వేషం, అసహ్యం కలుగుతుంది. అంటే ఖచ్చితంగా మనలో ఏమున్నట్లండి? ఆ మనిషి అంటే ఇష్టం లేనట్టు, ఆ మనిషి అంటే ద్వేషం ఉన్నట్లు, ఆ మనిషి అంటే అసూయ ఉన్నట్లు, ఆ మనిషి అంటే మనకి ఏ మాత్రము కూడా ఏమంటారు దాన్ని, ఇక ఆ మనిషిని యాక్సెప్ట్ చేయలేం, మనం అంగీకరించలేం.
ఎప్పుడు ఆ మనిషిని చూస్తే కాదు, అసలు ఆ మనిషి పేరు చెబితేనే. ఏమండి, ఎదుటి వ్యక్తి పేరు చెబితే నీ మనసులో భావాలు మారిపోతున్నాయా? నీ మనసులో ఆలోచనలు మారిపోతున్నాయా? నీ ఇష్టం వచ్చినట్లు నీ మనసులో అనేక రకాలుగా ఊహించుకుంటూ మాట్లాడుతున్నావా? గమనించిన ప్రియమైన దేవుని బిడ్డ, ఆ విధంగా మనం ఉండకూడదని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. పైకి ఎలా మాట్లాడినా, చాలా మంది పైకి అన్నా వందనాలన్నా, అన్నా వందనాలన్నా, అక్క వందనాలన్నా అని చక్కగా వినయంగా మాట్లాడుతూ ఉంటారు, కానీ లోపల నీ ఆలోచనలు చూసేవాడు చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. హృదయాంతరంగములు ఎరిగిన వాడు, హృదయాలను పరిశీలించగలిగిన వాడు ప్రభువు అయిన యేసు క్రీస్తు. ఖచ్చితంగా ఆయన నీ హృదయంలో ఉన్నవి, నా హృదయంలో ఉన్నవి చూస్తున్నాడు. హల్లెలూయా. కనుక పైకి భక్తి గలవారి వలె భక్తి ముసుగు వేసుకుని, భక్తి అనే ముసుగులో నీ ఇష్టం వచ్చినట్టు నీవు ప్రవర్తించినా, నేను భక్తి పరురాలను, నేను ఎంతో భక్తి చేస్తానని నీ ఇష్టం వచ్చినట్లు జీవించిన, పైకి అందరినీ నాకెంతో మీరంటే ప్రేమ ఉంది, మీరంటే నాకు చాలా ప్రేమ అని ఎంతో పైకి కళ్ళబొల్లి మాటలు, రూపాయి ఖర్చు లేని మాటలు మాట్లాడుతూ ఉన్నవారు ఎవరైనా పైకి ప్రేమగా మాట్లాడే లోపల వారి మీద నీకు ద్వేషం ఉంటే, చూసేవాడు చూస్తున్నాడు, ఖచ్చితంగా నీ పని పడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక గమనించండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా మనల్ని చూసేవాడు ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా మనల్ని చూస్తాడు. గమనించండి. అంత మాత్రమే కాదు, నీవు రహస్యంగా చేసే పనులు కొన్ని ఉంటాయండి. ఒంటరిగా రహస్యంగా ఉన్నప్పుడు, ఈ మధ్య సెల్ ఫోన్ ఒకటి వచ్చింది. అది ఏమిటంటే అది కూడా వాక్యమే. ఏంటయ్యా వాక్యం అంటే, దేవుడు లేఖనాల్లో రాసి పెట్టాడు కొన్ని వేల సంవత్సరాల క్రితం. ఏమిటయ్యా వాక్యం అంటే, నీ అరచేతిలో ఏముంటదండి? నీ అరచేతిలో ఏముంటది? పాపం ఉంటుందంట. ఈ సెల్ ఫోన్ ఎక్కడ ఉంటుందండి? అరచేతిలోనేగా ఉంటుంది. నీ అరచేతిలో ఏముంటుంది? పాపం ఉంటుంది. చాలా మంది ఒంటరిగా వెళ్ళిపోయి ఫోన్లో ఇష్టం వచ్చినవన్నీ చూస్తూ ఉంటారండి. అవేవి కూడా దేవునికి ఇష్టమైనవి కావు. దేవునికి కోపాన్ని పుట్టించేవి, దేవునికి అసహ్యాన్ని పుట్టించేవి. అలాంటి అవన్నీ నిన్ను అపవిత్రపరిచేవి. కనుక గమనించండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ రహస్య జీవితాన్ని కూడా దేవుడు చూస్తున్నాడు. ఒంటరిగా ఉన్నప్పుడు నీవు ఎలా ఉంటున్నావు? నలుగురిలో ఉన్నప్పుడు నీవు ఎలా ఉంటున్నావు? ప్రతిదీ కూడా నిన్ను చూసే కన్నులు, నిన్ను చూసే దేవుడు ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక గమనించండి, చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. మన రహస్య జీవితం అంతా కూడా బయలుపరచబడే దినం ఒకటి ఉంది. అందరికీ తెర మీద చూపిస్తాడు మన రహస్య జీవితాన్ని. ఈ రోజు నీవు ఒంటరిగా ఉన్నావని నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు జీవించవచ్చు, కానీ ఒకానొక దినం రాబోతా ఉంది. పెద్ద స్క్రీన్ మీద కొన్ని కోట్ల మంది చూస్తూ ఉండగా నీ రహస్య జీవితం బట్ట బయలుతుంది. కనుక ఆ విధంగా బట్ట బయలు కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా నీవు ఏం చేయాలండి? ఆయన సన్నిధిలో నీవు చేసిన ప్రతి పాపమును, ప్రతి తప్పును, ప్రతి అవిధేయ క్రియను కూడా ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఖచ్చితంగా కృపగా దేవుడు, కరుణించే దేవుడు నిన్ను కరుణిస్తాడు. ఖచ్చితంగా నీ పాపాన్ని తీసివేస్తాడు, నీ పాపాన్ని పరిహరిస్తాడు, నీ పాపాన్ని క్షమించి నీ వీపు వెనక తట్టు అయినా నీ పాపాన్ని విసిరివేసి మరలా జ్ఞాపకము చేసుకోడు. పశ్చాత్తాప పడకపోతే నీవు ఏ పాపం ఒప్పుకోలేదు, ఆ ప్రతి పాపానికి కూడా నీవు తీర్పు దినమున లెక్క చెప్పవలసిన అవసరము ఉన్నది. ప్రియులారా, అంత మాత్రమే కాదు, నీలో ఉన్నటువంటి అసూయను చూస్తున్నాడు, నీలో ఉన్నటువంటి లోపాలని, తత్వాన్ని చూస్తున్నాడు. నీవు ఎన్నిసార్లు దేవుడు దైవశీనుల ద్వారా, దేవుని వాక్యం ద్వారా నిన్ను ఎన్నిసార్లు హెచ్చరించినా నీవు దేవుని వాక్యానికి లోబడకుండా ఉన్నటువంటి నీ లోబడిన స్థితిని దేవుడు చూస్తా ఉన్నాడు. ప్రియులారా, హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, దేవుని కోపం మన మీదకి రాక మునుపే ఈ విషయాలన్నిటినీ కూడా మనము సరి చేసుకొని మనము దేవుని సన్నిధిలో ఏం చేయాలండి? ఓపుకొని విడిచిపెట్టే వారంగా మనము ఉండాలి. హల్లెలూయా. అందుకే అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఏం చేస్తారండి?
కనికరాన్ని పొందుకుంటాడు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను చూసే దేవుడున్నాడు. నీ రహస్య జీవితాన్ని చూసే దేవుడున్నాడు. నీవు ఒంటరిగా నీవు ప్రవర్తించే ప్రవర్తనను చూసే దేవుడు ఉన్నాడు. నీవు పైకి ప్రేమ గల వాణిలాగా మాట్లాడుతూ, ప్రేమ గల వ్యక్తిలాగా మాట్లాడుతూ, నీ మనసులో వారి పట్ల ఉన్నటువంటి అసూయను, ద్వేషాన్ని, పగను, కోపాన్ని, కక్షను, ఏమండి ఇవన్నీ కూడా అంతరంగంలో, నీ అంతరంగంలో ఉన్నటువంటి వాటన్నింటినీ చూస్తున్న దేవుడు ఉన్నాడు. ఆయన చూస్తూనే ఉంటాడు. కనుక నీ సహోదరుణ్ణి ప్రేమించు, ద్వేషించకు. అందరితో సమాధానంగా ఉండాలి. పరిశుద్ధులతో మాత్రమే నీ సహవాసం ఉండాలి. గమనించండి ప్రియులారా, కయీన్ని చూసిన దేవుడు నిన్ను కూడా చూస్తాడు. నీ ఇష్టం వచ్చినట్లుగా నీవు జీవించి ఏమంటే ఏదైనా చెల్లుబాటు అయిపోతుందిలే, దేవుడు నాకేమీ శిక్ష విధించలేదు, నాకే రోగం రాలేదు, నేనంతా బాగున్నానులే అనుకుంటున్నావా? జాగ్రత్త. ఇక్కడ నీవు పాపంలోనే బ్రతుకుతున్నావా? ఆ శాపంలోనే కొట్టుబడుతున్నావా? నీకున్న ఆ పాపపు వ్యసనాల్లోనే ఇక్కడ మొగ్గుతూ ఉన్నావా? జాగ్రత్త. చూస్తున్నవాడు చూస్తున్నాడు. నీ రహస్య జీవితం ఆయనకి తెలుసు. నీ ఒంటరితనంలో నీవు చేస్తున్న ప్రతి పని ఆయనకి తెలుసు. దేవునికి విరోధంగా, దేవుని భయం లేకుండా నీవు చేస్తున్న ప్రతి అవిధేయ క్రియ, ప్రతి పాపము చూస్తున్నవాడు ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసు. గమనించండి, గుర్తెరగండి. ఈ క్షణమైన వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పటికైనా మీ పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపు మీరు తిరిగితే, మీ పశ్చాత్తాపముతో, కన్నీళ్లతో ఆయన పాదాలు పట్టుకుని, నేను పలానా పాపం చేశాను, పలానా తప్పు చేశాను, పైకి ప్రేమగా మాట్లాడాను, కానీ నాలో ద్వేషం ఉంది, కక్ష ఉంది, అసూయ ఉంది, ఇక నుంచి నేను అలా ఉండను ప్రభువా. నువ్వు ఇతరుల పట్ల నేను ద్వేషంగా ఉంటే నేను ఖచ్చితంగా నరహత్య చేసిన వారిలో ఉంటానని నువ్వు చెప్పావు. కనుక ఇక నేను ఆ విధంగా ఉండను. నా శత్రువునే ప్రేమించమన్నావు కదా, కనుక నేను ఎవరినైనా ప్రేమిస్తా. కొంతమంది పేర్లు చెబితే నాలో అసూయ పడుతుంది, పగ పడుతుంది. వాళ్ళు ఈ విధంగా ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నా కూడా వాళ్ళకి ఇంకా ఈ విధంగా ఉన్నారు, ఎంతో అద్భుతంగా ఉన్నారు, ఈ లోకంగా చక్కగా ఉన్నారని నీవు అనుకునొచ్చు. కానీ ఇక నేను అలా అనుకోను. వారి కోసం వీలైతే ప్రార్థన చేస్తా, లేదా మౌనంగా ఉండిపోతా. హృదయంలో వారి కోసం ఏమీ మాట్లాడను ప్రభు అని నీవు గనక ప్రార్థన చేయగలిగితే, ఇదిగో నీ సొంత అన్నదమ్ములతో, లేకపోతే నీ సంఘములో ఉన్న వారితో, లేకపోతే నీ ఇరుగు పొరుగు ఉన్న వారితో, లేకపోతే నీకు తెలిసిన వారితో, నీవు పనిచేస్తున్న వారితో, ఎవరితోనైనా అసమాధానము గనక నీకు ఉంటే, ఖచ్చితంగా ఈ రోజు ఈ క్షణమే వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డ, నీవు గమనించి గుర్తెరుగు. సమాధానం ఎక్కడ పోయింది? సమాధానం ఎలా పోయింది? సమాధానం ఏ విధంగా పోయింది? ఈ 3 విషయాల్ని నీవు గుర్తెరుగు, గమనించు. వెంటనే ఆ సమాధానాన్ని వెతుకు. వెతికిన తర్వాత వెంటాడి నువ్వే సమాధానపడి దేవుని కుమారుడు అనిపించుకో, దేవుని కుమార్తెగా నీవు మారు. కనుక నా మాటలు ముగిస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చేస్తున్న పని దేవుడు చూస్తూ ఉన్నాడు, చూసే దేవుడు ఉన్నాడని భయభక్తులు కలిగి మనం ఇప్పటి వరకు చేసిన ప్రతి పాపమును, అవిధేయతను ఒప్పుకుంటూ ఆయన సన్నిధిలో విడిచిపెట్టి వాక్యానుసారంగా బ్రతికే వారంగా మనము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.